హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలండి. ఈరోజు రెసిపీ వచ్చేసి ఉగాది పచ్చడి అండి. ఉగాది పచ్చడికి విశేష ప్రాముఖ్యత ఉందండి. అది కారం, ఉప్పు, చేదు, వగరు, పులుపు, తీపి కలిసిన షడ్రుచుల సమ్మేళనం అండి. ఇది ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపిస్తాను. ట్రెడిషనల్ స్టైల్లో చూపిస్తానండి. ఇక్కడ నేను 50 గ్రామ్స్ చింతపండు తీసుకొని హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసుకున్నానండి. జాగరి హాఫ్ కప్, మ్యాంగో పీసెస్ కట్ చేసి పెట్టుకోండి. కొంచెం లేతగా ఉన్న కాయ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి పెప్పరు కొంచెం క్రష్ చేసి పెట్టుకోండి. సాల్ట్ ఇలా తీసుకున్నాను. ఈ చింతపండునంతా కూడా గుజ్జుని తీసేసుకోవాలండి. ఇలా కలుపుతూ తీసేసుకోండి. ఒక బౌల్ తీసుకొని అందులోకి మనం తీసుకున్న చింతపండు రసాన్ని వేసేసుకుందాం. మరీ వాటర్గా కాకుండా, మరీ థిక్గా కాకుండా మీడియంలా ఉండేలా చూసుకోండి కన్సిస్టెన్సీ. ఇలా తీసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసేసుకోండి. 100 ml యాడ్ చేసుకోండి సుమారుగా. నెక్స్ట్ ఇందులోకి నేను ఒక 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. 1 స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ పెప్పర్ అండి. హాఫ్ స్పూను మిరియాలు తీసుకొని ఇలా క్రష్ చేసుకొని పావు టీ స్పూన్ పౌడర్ వేసేసుకోండి, సరిపోతుంది. మీ దగ్గర ఒకవేళ పెప్పర్ పౌడర్ ఉన్నా అదైనా వేసేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇది వేప పువ్వు అండి. ఇలా 2 హ్యాండ్స్తో కొంచెం రఫ్ చేసి వేసేసుకోండి. అలా అయినా వేసేయచ్చు. ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి మనం తురిమి పెట్టుకున్న బెల్లాన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనం సన్నగా చాప్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్ ఉంటాయి కదండి, అవి కూడా యాడ్ చేసుకోండి. పిందెలా ఉన్న మ్యాంగో తీసుకోండి, వగరుగా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇలా అన్నీ కలిపి మిక్స్ చేసేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. ఇంతేనండి, చాలా ఈజీగా ట్రెడిషనల్ స్టైల్ ఉగాది పచ్చడిని ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఉగాది పచ్చడిని ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీకు ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.